సో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్స్టా తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, ఫ్రెండ్స్, ట్యాగ్స్ ఎలా మనము యూజ్ చేయాలి? ట్యాగ్స్ ఎలా అప్‌లోడ్ చేయాలి? ట్యాగ్స్ ఎలా యాడ్ చేయాలి? ఇలాంటి చాలా కామెంట్స్ అయితే మనకొచ్చాయి. సో, యూట్యూబ్‌లో ట్యాగ్స్ యాడ్ చేయడం వల్ల మన వీడియో వైరల్ అవుతుందా? లేదంటే ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల మన వీడియో రికమెండేషన్‌లోకి వెళ్తుందా? లేదంటే మనం ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల మనకి మన వీడియో రాత్రి రాత్రి వైరల్ అవుతుందా? సో, ఇలాంటి మీకు చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో, ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తారు? ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేయాలి? ఎప్పుడు యూజ్ చేయాలి? ఎలాంటి వీడియోస్‌కి యూజ్ చేయాలి? అనేది నేను మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను. సో, జాగ్రత్తగా వినండి. ఒక 5 నిమిషాల వీడియోనే ఉంటుంది. దీన్ని స్కిప్ ఎవరైతే చేసి వింటారో ఇప్పుడే వీడియోని కట్ చేసేసి బ్యాకెళ్ళి వేరే ఛానల్‌లో ఎంజాయ్ చేయండి. సో, ముఖ్యంగా మనం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. క్లియర్‌గా మీకోసమే చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేశారంటే మీరు పాయింట్ టు బి నోటెడ్ మిస్ అయిపోయినట్లే. సో, నా మైండ్‌లో నుండి కూడా కంటెంట్ అనేది జంప్ అయిపోతుంది. సో, అలా జంప్ కాకుండా కంటిన్యూగా మీరు వాచ్ చేయండి. సో, మనం ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేయాలి? సో, మనం ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల లాభాలేంటి? సో, మనం ట్యాగ్స్ కంపల్సరీ యూజ్ చేయాలా బ్రో అని నన్ను ఒకవేళ మీరు అడిగారు అనంటే ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల మనకి లాభమే లేదు. ముఖ్యంగా చెప్పాలంటే. సో, ఒకవేళ బ్రో అందరూ చెప్తుంటారు. మనం గూడా ట్యాక్స్ పెడదాము. ట్యాక్స్ గురించి మన మైండ్‌లో ఒక టాస్క్ అనేది ఉందంటే, సో, మీరు ట్యాక్స్ పెట్టండి. ఎలాంటి ట్యాక్స్ పెట్టాలి అనంటే, యూట్యూబ్‌లో ఎప్పుడైనా గానీ ఒక 5 ట్యాక్స్ మాత్రమే పెట్టండి. అనవసరంగా 15-30 ట్యాక్స్, 30-60 ట్యాక్స్ పెట్టి, సో, మీకు ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే యూట్యూబ్ అల్గోరిథం అనేది కన్‌ఫ్యూజ్ అయిపోతది. సో, వీడు ఏం ట్యాక్స్ పెడుతున్నాడు? ఎందుకోసం పెట్టాడు? సో, వీడి వీడియోని ఎవరికి పంపించాలి నేను? అసలు ఏంటి ఈ వీడియోలో మ్యాటర్ ఏంటి? ట్యాక్స్ ఎందుకు పెట్టాడు? హ్మ్. నాకర్థం కాలేదు అని చెప్పేసి యూట్యూబ్ రికమెండ్ చేయడం గూడా స్టాప్ చేసేస్తుంది. కాబట్టి మనము ఏదైనా వీడియో చేశాము అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమింగ్ ఆడేవారు ఎవరైనా ఉన్నారు. ఏదైనా మోటివేషన్ ఛానెల్ ఉంది. లేదంటే ఏదన్నా గాని మనకు కుకింగ్ ఛానెల్ ఉంది. సో, ఇలా చాలా ఛానెల్స్ ఉన్నాయి. మోటివేషనల్, కుకింగ్ గాని, గేమింగ్ కావచ్చు. ఇలా రకరకాల ఛానెల్స్ ఉన్నాయి. సో, ఈ ఛానెల్స్ వాళ్ళు ఎలా మనము ట్యాగ్స్ యూజ్ చేయాలి అనంటే, నేను మీకు సింపుల్‌గా ఒక మాట చెప్తాను వినండి. ఎప్పుడైనా గాని మన వీడియోని రీచ్ చేయాలి అనంటే, మన వీడియోలో దమ్ముండాలి. కంటెంట్ ఉండాలి వీడియోలో. కంటెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీతో. సో, మీకు అవసరమైన వీడియో ఇది. మీకు అవసరం అంటే మీరు యూట్యూబ్‌లో ట్యాగ్స్ ఎలా పెట్టాలి అని నేర్చుకుంటున్నారు. కాబట్టి కదా! అలాగే మీ వీడియోస్ కూడా యూట్యూబ్‌లో ఎవరైతే సెర్చ్ చేసి చూస్తారో వారికి ముందుగాన మీ వీడియో సజెస్ట్ అయిందంటే, మీ వీడియోని వాళ్ళు లాస్ట్ వరకు వాచ్ చేసి చూసారంటే వాచ్ టైమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి వీడియోలో వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరేదైనా గాని కుకింగ్ చేసేటప్పుడు సో, ఎలా స్టార్ట్ చేశారు? అంటే మీ జీవిత చరిత్ర కాకుండా వీడియో ఏంటి? కంటెంట్ ఏంటి? వీడియో ఏంటి? అంటే వీడియోలో ఏమేమి చూపించబోతున్నారు? సో, వీడియోలో ఎలా మీరు ఐటెమ్ చేస్తున్నారు? ఎలాంటి మీరు ఐటెమ్ చేసి వీడియోలో ఇంప్రూవ్ చేసి కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళుంటారో వాళ్ళ కోసం మనం చేయాలనమాట. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. నా భార్య నాకు ఫోన్ చేస్తుంది. అందువల్ల నేను కంటెంట్ అనేది మిస్ అయిపోయింది. సో, ముఖ్యంగా మనము ఎలాంటి ట్యాగ్స్ యూజ్ చేయాలంటే నేను మీకు ఒక 5 ట్యాగ్స్ బెస్ట్ 5 ట్యాగ్స్ అనేవి చెప్తాను. సో, ఓహ్! ఎవర్‌గ్రీన్ ట్యాగ్స్ అనమాట ఇవి. ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో, ఏ కేటగిరీలోనైనా వర్క్ అవుతాయి. సో, నేనిచ్చే ఈ 5 ట్యాగ్స్ మీరు యూజ్ చేశారంటే ప్రతిరోజు ప్రతి వీడియోలో రెగ్యులర్‌గా యూజ్ చేయొచ్చు. సో, అనవసరంగా ట్యాగ్స్ పెట్టేసి యూట్యూబ్‌ని కన్‌ఫ్యూజ్ చేసేసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. వీడియోని రికమెండ్ చేయకుండా ఆపకండి. సో, వీడియోని రికమెండ్ చేసేలా మనం ట్యాగ్స్ పెడదాము. ఒకవేళ మీకు ట్యాగ్స్ పెట్టాలి కంపల్సరీ బ్రో అనంటే పెడదాము. సో, ఆ ట్యాగ్స్ ఏంటి బ్రో అంటే నేను 5 ట్యాగ్స్ చెప్తాననమాట. ఒకవేళ 5 ట్యాగ్స్ ఏంటంటే సో, ట్యాగ్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, మీరు డిస్క్రిప్షన్‌లో నుండి కాపీ చేసుకొని సో, మీ ఛానెల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ట్యాగ్స్ పెట్టడం వల్ల మనకి వీడియోకి కొద్దిగా బూస్ట్ అనేది ఉంటుంది. హ్మ్. లైక్ బూస్ట్ లేకపోవచ్చు కూడా. సో, మనకు మెయిన్ ఏంటంటే టైటిల్ ఇంపార్టెంట్ అనమాట. థంబ్‌నెయిల్ ఇంపార్టెంట్. వీడియో రీచ్ కావాలి, బూస్ట్ కావాలి, వైరల్ కావాలి, సబ్‌స్క్రైబర్స్ పెరగాలి, వ్యూస్ రావాలి అనంటే మనకు ట్యాగ్స్ కాదు మ్యాటర్ వచ్చేసి వీడియోలో ఉన్న కంటెంట్. కంటెంట్ ఎలా ప్లాన్ చేయాలి? మాకు రావట్లేదు అనేవాళ్ళు కింద కామెంట్ చేయండి. మీ ఛానెల్ ఏదన్నా గాని సక్సెస్ అవ్వట్లేదు, గ్రో అవ్వట్లేదు. 5,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 0 సబ్‌స్క్రైబర్స్ ఉన్నా, 1000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నా, 10,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నా, ఛానెల్ ఇంకా గ్రో కావట్లేదు, వాచ్ టైమ్ కంప్లీట్ కాలేదు అనేవారు
ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఛానెల్ చెక్ చేయించుకోండి. కావాలనుకుంటే చేయించుకోండి. 3 మంత్స్‌లో మీరు గ్రోత్ అవుతుంది. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.